ప్రతి క్రైస్తవుడు పగటివారు వలె ఉండాలని మనం అర్థం చేసుకోవాలి. పగటివారమై ఉన్నాము అని పౌలు గారు చెప్తూ ఉన్నప్పుడు వెలుగును ఆహ్వానించే వ్యక్తిగా మనం ఉండాలి, వెలుగువారిగా మనం కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు చీకటిని అసహించుకొని చీకటిను తొలగించి పగటివారు వలె వెలుగులోనికి ప్రతి క్రైస్తవుడు రావాలని పౌలు గారికి ఉద్దేశము. ఒకప్పుడు నువ్వు చీకటి బ్రతుకుల్లో బ్రతికి ఉండవచ్చు, సత్యాన్ని తెలియకుండా ఉండొచ్చు, దేవుని యొక్క మాటలకి దూరమై ఉండొచ్చేమో. కానీ దేవుని యొక్క లేఖనాన్ని మనం సమృద్ధిగా విన్నప్పుడు, దేవుని యొక్క మాటలు మనం సమృద్ధిగా విన్నప్పుడు మనం ఏమయ్యాలంటే ఆ యొక్క చీకటి బ్రతుకుల్ని విడిచిపెట్టి వెలుగులోనికి రావాలని పౌలు గారి యొక్క ఉద్దేశము. ఒకప్పుడు నువ్వు చీకటిలో బ్రతికి ఉన్నావేమో, చీకటి జీవితాన్ని కలిగి ఉన్నావేమో. ఇప్పుడైతే నువ్వు రక్షణ తీసుకుని ఉన్నావు, రక్షణ మార్గంలో ఉన్నావు. కాబట్టి మనము వెలుగువారమే ఉండాలి, మనం వెలిగించబడాలి, అనేక మంది ప్రజల్ని వెలిగించేవారిగా ఉండాలి. నువ్వు సన్నిధికి నడిపించబడుతున్నప్పుడు, నువ్వు సంవత్సరాల తరబడి సన్నిధికి వెళ్తున్నప్పుడు, నువ్వు వెలిగించబడుతున్నప్పుడు ఆ వెలుగు అనేక మంది ప్రజల్లోనికి తీసుకువెళ్ళాలి. అందరిని వెలిగించేవారిగానే ఉండాలి, అందరిని నడిపించేవారిగానే ఉండాలి. నిజమైన యొక్క రక్షణ, నిజమైన యొక్క క్రీస్తు బిడ్డ దేవుని వైపుకి ప్రజల్ని నడిపించే వ్యక్తిగా ఉంటాడు. కానీ చీకటిలో బ్రతకడు, చీకటి జీవితాన్ని కలిగి ఉండడు. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతాడో, ఎప్పుడైతే చీకటిని విడిచిపెడతాడో సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకే పోరాడే వ్యక్తిగా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడైతే తన యొక్క పాపపు పొరలు విడిచిపెట్టాడో ఇంకెన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకోలేదు. కానీ దేవుని వెంబడించాడు, దేవుని స్తుతించాడు, దేవుని కొరకే జీవించాడు. అదే మాటలు ఈ తెస్సలోని పట్టణానికి పౌలు గారు బోధిస్తున్నప్పుడు, మీరు చీకటి వారు వలె ఉండకుండా పగటి వారు వలె వెలుగు వారు వలె ఉండాలని ఆయనకు ఉద్దేశము.